ఏంటి ఇప్పుడు విషయం అంటే 20 ఏళ్ల తర్వాత పోయిండు. పోయిన ముందు 25 అయితే డిస్కౌంట్ ఇచ్చావేటి 20 20 ఏళ్ల తర్వాత పోయిండు అనేసి. సరే ఆ 20 ఏళ్ల ముందు ఎట్లా పోయిండో తెలియదు. మధ్యలో పోయినప్పుడు ఆయన ఏ రకంగా సందులు గొంతులు పెట్టుకొని పారిపోయిండు విద్యార్థుల దెబ్బకనేది తెలుసు. కానీ ఆయన పోయేటప్పుడు మొత్తం ఎక్కడికక్కడ బ్యారికేడ్స్, పోలీసులు, విద్యార్థులు అనే వాళ్ళు లేకుండా మొత్తం అష్టదిగ్బంధనం చేసిరు. కానీ ఆడికి పోయి స్పీచ్ ఇస్తూ నేను నెక్స్ట్ డిసెంబర్లో వస్తా, ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోలీసు వాళ్ళు ఉండొద్దు, బ్యారికేడ్స్ వేయొద్దు, నిరసన తెలియజేస్తారు, వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇద్దాం అన్నాడు. మరి ఆ స్వేచ్ఛ ఇప్పుడే ఇవ్వచ్చు కదా. మేము సాయుధ పోరాటానికి ప్రతీకలం. మా దగ్గర ఆయుధాలతో మేము వస్తాం, పోలీసులు కాదు. రెండోది, నువ్వు ఇందాక ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ అని తప్పు మాడుతున్నావు. అండ్ తారనాక నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లోంచి ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమాలు చూడడానికి చాలాసార్లు వచ్చారు. నువ్వు మళ్ళీ ఉద్యమ నాయకుల్ని ఆ విధంగా మాట్లాడితే నేను సహించలేను. ఉద్యమ నాయకులు నువ్వు అమ్మాను అనుకో, నేను అలా అంటున్నాను. మా ఉద్యమ నాయకులు ఆయుధాలతో యుద్ధం చేసిన నాయకుడు, సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన యోధుడిని ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి పోరాట సమితి చేసి వాళ్ళ ముఖ్యమంత్రి చేశాం మేము. మరి ఆడికి పోయన్న కనీసం నోట్ల నుంచి మీ ఉద్యమ నాయకుడికి జై తెలంగాణ అనే పదం రాలేదా? ఎన్నిసార్లు అంటాం? రాష్ట్రం ఇచ్చిన తర్వాత జై తెలంగాణ ఎందుకంటే జై తెలంగాణ మనోభావాలకు విఘాతం కలిగిస్తూ, మాటి సమైక్య రాష్ట్ర ఉద్యమకారులకి విఘాతం కలిగిస్తూ ఆయుధాలతో పోరాటం చేసిన రాష్ట్రం ఇచ్చిన తర్వాత మేము జై తెలంగాణ ఎందుకంటాం? మాకు కావాల్సింది ఏంటంటే రాష్ట్రం మీకు కావాలి, మీరు తీసుకున్నారు. నాకు అధికారం కావాలి, నేను తీసుకున్నాను, పరిపాలిస్తున్నాను. దీంట్లో మళ్ళీ జై తెలంగాణ ఎక్కడి నుంచి వస్తుంది? మా ఉద్యమ నాయకుడికి కాంక్ష ఏంటంటే రాష్ట్రం విభజించబడుతుందా లేదా యాజ్ పర్ చంద్రబాబు గారి డైరెక్షన్ అంటే ఖచ్చితంగా విభజించబడుతుంది. కానీ మా ఉనికి ఏంటి సార్? మా తరఫున చేయాలా, మీ తరఫున చేయాలా? ముందు మా తరఫున చేయండి, తర్వాత అటుపక్క వెళ్ళిపోండి. ఇదే జరిగింది. నా పాలనలో గొప్ప విషయం ఏంటంటే నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వస్తుంటే ఉద్యోగాలు ఇక వద్దురా బాబాయ్ అనేసి చేతులెత్తి దండం పెట్టిరు నిరుద్యోగులు. నోటిఫికేషన్లు ఇవ్వద్దు అనే దానికి ఆయన చెప్పుకున్న ఒక వివరణ, ఒరే బాబు మీద ఇవ్వకండి రా బాబు, మా చదువుకోవడానికి సమయం ఇవ్వండి, లేకపోతే మేము ప్రిపేర్ అవ్వలేము, సిలబస్ మార్చిరు అనేసి పాప నిరుద్యోగులు పోరాటం చేశారు. దాన్ని అనువుగా మలుచుకొని నా అంత గొప్పడు ఎవరైనా ఉంటారా? ఇట్లా ఉద్యోగాలు ఇస్తానంటే వద్దనే పరిస్థితికి తీసుకొచ్చిన నక్క పుట్టి 4 ఆదివారాలు లేదట, నేను చూసిన ప్రపంచం వాడు చూడలేదు అన్నట్టు వీళ్ళు చేసిన ఉద్యోగ కల్పనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది ఏ విధంగా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన విషయం. అందుకే నీకు విషయం ఏంటో చెప్పమంటే గొప్ప విషయాలు చెప్తున్నావు. నాకు గొప్ప విషయాలు విశ్లేషించే అంత సామర్థ్యం లేదు. నాకు బేసిక్గా భయం ఎక్కువ. ఏ విషయంలో? ఆయన దగ్గర గన్ ఉందని భయం. సో అంచేత ఆ గన్నుకి నేను భయం పడతాను. ఎందుకంటే జర్నలిజం అనే పెన్ను వెసెస్ గన్ అంటే చాలా పవర్ఫుల్. అది జర్నలిజం పెన్ను విలువ కన్నా గన్ను పవర్ చాలా ఎక్కువ. అంచేత గన్నుకి భయం పడే వాళ్ళు ఏంటంటే ఉద్యోగం కల్పించబడ్డాయంటే కల్పించారు సార్, మాకే భయం వేసి సార్, మేము పెన్ను కాగితం పెట్టి రాయలేక భయం పడి మీరు ఉద్యోగం కల్పిస్తానన్నా సరే నో సార్ మాకు సైమ్ ఇవ్వండి, దానివల్ల ఏంటంటే మీరు చెప్పిన భయం మాకు ఎక్కువైంది అని చెప్పుకునే నేపథ్యం. అంతకన్నా ఇంకేం. అంచేత వాళ్ళు ఉద్యోగాలు కల్పించారు, మేమే భయపడి ఎగ్జామ్స్ రాయలేకపోతున్నాం. మేము ఆర్డర్లు కాపీ ఇస్తుంటే కూడా వద్దు సార్ మాకు భయంగా ఉంది, నెక్స్ట్ తీసుకుంటాం అని చెప్తున్నాం. అంచేత వాళ్ళు ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలు కల్పిస్తుంటే వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలకి మా చదువు సరిపోక ఇంకా కొత్తగా చదువుకొని వెళ్దామన్న భయం మాకు ఆగిపోతుంది. అంతకన్నా ఇంకేం లేదు. అందులో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తుంటే ఏం చదువుకుని వెళ్ళాలో నాకు అర్థం కాక కొత్తగా మళ్ళీ చదువుకోవడానికి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజ్ అని ఏఐసిసి ఇన్ఛార్జ్, ఆమె చెప్పాపేట స్పై అంటారా మావిని? అది ఎందుకు అంటున్నారు? చాడీలు చెప్పడానికి కొత్తగా డిప్లై చేశారు. ఒక్కొక్కరికి ఆమె చెప్పా పెట్టకుండా ఆదిలాబాద్లో ఆమె వెళ్ళేసి ఆమె చేస్తున్న సర్వేలు కావచ్చు, అసలు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అనేది ఇక్కడి నుంచి తెలియదా? అంటే మరీ అంతా తెలుసుకోకుండా ప్రజల్లోకి ముఖ్యమంత్రులు చూసేప్పుడైనా వింటుంటాం కదా. షాడో స్పైలు మొత్తం ఢిల్లీ నుంచి పెట్టిన వాళ్ళు ఈ రోజు దాకా ఎవడైనా ఏఐసిసి నుంచి వాళ్ళకి వచ్చిన ఆ దిగ్విజయ్ సింగ్ లాంటి కాల మధ్యలో తిరిగేవాడు కానీ తొల్ల గజరితో పక్కెళ్ళి కూర్చునేవాడు కానీ ఇంత ఓవర్ యాక్షన్ ఎక్కడైనా చూసాం ఎప్పుడైనా? సెక్రటరియట్లోకి డైరెక్ట్గా సీఎం గారు కాన్వాయ్ ఎక్కడ అవుతుందో అక్కడికి ఆగిపోయే దగ్గరికి వెళ్ళిపోద్ది ఆవిడ. ఏంటి స్పై వల్ల ఏంది అసలు? నాకు దాని రిజల్ట్ ఏంది? ఇప్పుడు నువ్వు భయం పెట్టాను అనుకో, నువ్వు భయం పడ్డావు అనుకో, భయం పెట్టడానికే చూస్తాను. కానీ ఎవరిని? ముఖ్యమంత్రినా? అంటే ఎప్పటికైనా ఎదురు తిరుగుతాడం, ఎప్పటికప్పుడు ఇట్లా వంచాలనా? నేను ఎప్పటికైనా పీక్తామనా? ఎప్పటికైనా చాడీలు చెప్తూనే ఉండాలి. ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను, ప్రత్యామ్నాయం రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు లేదు. ప్రత్యామ్నాయం వాళ్ళు క్రియేట్ చేసేదాకా ఏం చేస్తారు? రోజు చాడీలు చెప్తున్నారు అనుకో, తగిలింద్ర బాబు మళ్ళీ వాళ్ళు బంపర్ లెటర్ అనుకుంటాడు. రేవంత్ రెడ్డికి మనశ్శాంతి ఎక్కడైనా ఉందా? చెప్పాయనకి రోజు కాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉన్నాం.
ఈవిడ సొంత పెత్తనాలతో ఆదిలాబాద్ వెళ్తుంది, నిజామాబాద్ వెళ్తుంది, ఏడపడితే రాహుల్ గాంధీ చెప్తేనే కదా ఇంకా ఆమె లేదు. ఆ? రాహుల్ గాంధీ పర్మిషన్ రాహుల్ లేకుండా గాంధీ ఎవరు ఇప్పుడు అధ్యక్షుడు అయినా? ఏం మల్లికార్జున ఖర్గే అనుకోవచ్చు కదా, లేదా సోనియా గాంధీ గారు వెనకాల నుంచి మా చక్రం చెప్తున్నారు అనుకోవచ్చు కదా, లేదా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కన్నా నేను తెలివైందని చెప్పి ఆవిడ అప్లై చేయొచ్చు కదా. మొత్తానికి మారుస్తారా మరి ఒక్కొక్క ఈ ముఖ్యమంత్రి spy ఒక్కొక్క చేసి? మంత్రికి ముగ్గురిని పెట్టారు టార్చ్ లైట్ ఎట్టి. ఆ? ఏ డౌట్ ఎట్టి? ఇంక ఇదొకటి ఉందా? లేదా రాత్రి ఇక్కడ ఏంటి కెమెరా పెట్టావా, మా ఫోన్ వింటున్నావా, ఇలాంటి విషయాలన్నీ కాంట్రాక్ట్ లెటర్కి తెలిసిపోయింది అంటే మీకు అర్థం కావట్లేదు. అప్పటి ఇది ఇప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుంది అది? దానివల్ల మార్పు ఏముంది అంటున్నా, పోనీ చేంజెస్ ఏమైనా ఏమీ మారకూడదు ఉండాలని, ఎట్లా ఉంటే అట్లా ఉండాలి. స్టాండ్ స్టిల్ అంటారు కదా, దానికోసం ఇది. ఏదైనా ఒకటి పనికొచ్చిన పని చూపించి నాకు, ఒకటి పనికొచ్చిన పని చూపించి. సొంత ఎమ్మెల్యేనే చెప్తున్నాడు కదండి రాజగోపాల్ రెడ్డి, ఇక్కడ బిల్లులు వస్తలేవు, ఏది లేదు, కర్మగాలి ఇట్లా ఉంది ప్రభుత్వం, కనీసం లోకల్ బాడీ ఎలక్షన్ పట్టే పరిస్థితిలో కూడా దానికి మా సార్ ఏం చెప్తున్నారు, మా సార్ ఏం చెప్తున్నారు రేనా, నువ్వు డబ్బులు లేవు, అప్పు ఎక్కడ పుట్టట్లేదు. అవును, ఈరోజు కూడా అదే చెప్పిండు. అంతేనా కదా జయప్రకాష్ గారు, డబ్బులు లేవు, నేను మీకు ఇంతకంటే ఏం చేయాలని చెప్తున్నాడు. అలాగనే నేను డిసెంబర్లో వచ్చి వితౌట్ సెక్యూరిటీ వచ్చి మీకు 100 కోట్లు మీకు వరాలు కురిపిస్తా అంటాడు. విత్ గన్నా వితౌట్ గన్నా. నేను సీరియస్గా చెప్తున్నానమ్మా, మా ఉద్యమ వీరుడు ఆయన దగ్గర గన్ ఉంటుంది. లాస్ట్ టైం కరీంనగర్ సభకి ఉద్యమ నేపథ్యంలో గన్ను పట్టుకుని వెళ్ళారు. ఆయన పోలీస్ సెక్యూరిటీ లేకుండా వెళ్ళినప్పుడు మళ్ళీ తిట్లు తినడానికి అక్కడికి అందరం వెళ్ళారు. పోతాడంటారా డిసెంబర్లో? ఎక్కడికి? సవాల్ ఆయన వేసిండు కదా, తీసుకునేవాడు అక్కడ. రెండోది ఏం తెలుసా, స్టూడెంట్స్ ఎవరు రాలేదని పాపం తన విషయం కక్కిండు. అందరిని ఎక్కడ అందరూ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉన్నారమ్మా, ఇచ్చిన సిలబస్కి అర్థం కాక చదువుకుంటున్నారు కదమ్మా. నాకు తెలియక అడుగుతాను, అంత రాష్ట్ర సాధన చేసి అన్ని తెప్పలు పడిన కేసీఆర్ గారికి ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి చేతవనులు ఇచ్చింది. ఒక పౌరశాల గడ్డలో ఒక ఉద్యమ నేపథ్యాల ఆలయం అయిన ఉస్మానియా విద్యాలయంలో ఇలాంటి వాళ్ళకి ఆరతల పల్లెలు పట్టుకొని స్టూడెంట్స్ అందరూ నిలబడతారని ఏ ప్రాతిపదిక మీద ఊహించుకుంటున్నారు చెప్పమ్మా? ఆ బిల్డింగ్ కూడా గత ప్రభుత్వంలో కట్టింది. ఆ హాస్టల్ భవనం కానీ లైబ్రరీ భవనం కానీ ఈ రోజు ఇనాగ్రేట్ చేసిన. నేను ఎక్కర్లేదమ్మా, ఆయన చెప్తున్నా అదే రూపాయి లేదు, రూపాయి అప్పు ఇవ్వట్లేదు. కట్టింది ఎవరు? మీకు ఒక ఆయన సమావేశంలో సపోజ్ ఒక 40 నిమిషాలు మాట్లాడితే ఒక 40 క్లిప్పులు 100 క్లిప్పులు వస్తే ఒక్కో క్లిప్లో మాటకి ఒక్కో క్లిప్లో సంబంధం ఉండదు. ఇప్పుడే డబ్బులు లేవంటాడు, డిసెంబర్లో వస్తే 100 కోట్లు ఇస్తా అంటాడు, అసలు ఈ పరిస్థితి ఇట్లుంది అంటాడు, మళ్ళీ కాసేపట్లో బాగుంది అంటాడు. అసలు కంపారిటివ్లీ అడ్డంగా ఏ స్పీచ్ అర్థం కాని పరిస్థితి. అద్దంకి దగ్గర భారీ తలకాయ పట్టుకుంది ఆయన ఒక మాట మాట్లాడితే. ముగ్గురు నటరాజన్ గారు మనుషులు అక్కడ తిరుగుతూ కనబడి ఉంటారు, వెంటనే సబ్జెక్ట్ చేంజ్. ఓకే, స్పైల్ ఎక్కువైందా? స్పైల్ ఎక్కువైపోతేనే స్పైస్ తగ్గిపోద్ది. స్పైసీగా నేను 100 కోట్లు ఇస్తాను, డబ్బులు లేవు కదా ఎలా ఇస్తాను అని రాగం తానం పల్లవి 3 మారిపోతుంది. స్పైల కబంధ హస్తాల్లో చిక్కున్న తెలంగాణ గవర్నమెంట్ దానికి అనుగుణంగా ప్రతి నిమిషం చెవులు తినేస్తున్న నటరాజన్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న చాలామంది చిడతలపర మంత్రులు బ్యాచ్లు రెడీ చేసేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆవిడకి ఇంగ్లీష్ హిందీ తప్ప ఇంకోటి రాదు, హిందీ సరిగ్గా ఆవిడకి రాదు, ఇంగ్లీషే చెప్పేంత సామర్థ్యం ఆవిడ దగ్గర లేదు. సో అందుకని ఆమె పుస్తకాలు రాసి పంపిస్తుంది నుంచి స్పై చేసి. ఆవిడకి నచ్చింది, ఆవిడకి అర్థమైంది రాసేసి పంపిస్తుంది. ఇప్పుడు ఒక పరిస్థితి 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏందో అర్థమైతలేదు, ఎట్లా కింద మీద పడి స్పీకర్ అయితే నోటీసులు ఇచ్చిండు. అవన్నీ టైం వేస్ట్ కార్యక్రమం. కానీ ఒకరో ఇద్దరికైతే పడదా? ఏమీ పడదు. ఎందుకు పడదు? దానం నాగేందర్ బీఫామ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు కదా. మాకు తెలియదు. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాశ మండలంలో ఉన్న పార్టీతో గెలిచేటేటి ఎప్పుడు? తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశంలో గెలిచి ఇక్కడ వచ్చి మంత్రి అవ్వలేదా? ఎవరు కేసులు వేయలే కదా. అయిపోతే అలా మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీ కాబట్టి తెలుగుదేశం ఇప్పుడు సుప్రీం కోర్టులో నడుస్తుంది కదా సీరియస్ గా. నడిచింది, ఏడు చేస్తారు. కాన్స్టిట్యూషన్ పదవుల్లో ఉన్న స్పీకర్లు వీళ్ళందరినీ తనయించేసి నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మీరు తీసుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి గవాయ్ తీర్మానం చెప్పింది కదా జస్టిస్ గవాయ్. స్పీకర్ని మారుస్తారు, కొత్త స్పీకర్ వచ్చి మళ్ళీ నిర్ణయం తీసుకుంటాడు. కానీ అప్పుడు వీళ్ళకి అపవాదు రాదా? ఎవరికే? రాష్ట్రంలో అరిసూచన స్పీకర్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. విలీనం చేసినప్పుడే అపవాదం రాలేదు. సిఎల్పి విలీనం అంటే అది క్లాజ్ ఉంది కదా రాజ్యాంగంలో. నేను కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నాను. 2/3 వాళ్ళేం చేయలేకపోయారు కానీ చెప్తున్నా వాళ్ళకి రాదు, మనమే చేస్తాం. మళ్ళీ నన్ను ప్రశ్న అడిగి నువ్వు దబాయించేస్తే నేను చేయాలి. సిఎల్పి విలీనం చేసినప్పటికే వాళ్ళ కోపం రాలేదు, పౌరుషం రాలేదంటే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ నాకు కొత్తగా 10 మంది ఎమ్మెల్యేల గురించి పట్టించుకునే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి పోతే పోనీ అనుకుంటాడు. నాకు 65 మంది ఉంటారు కదా. ఎవరికి అనుమానం రాకుండా దానం నాగదని వేసేస్తాడు. ఇక్కడ ఉంటే సేవలు తినేస్తాడు, నాకు రోజు మంత్రి కావాలని. అక్కడ మంత్రి పదవులు ఎంతమంది కనిస్తారు? కడియం ఆయనకు మంత్రి ఇద్దరికే ఇవ్వాలి. ఇప్పుడు తీసేస్తే బెటర్ కదా. స్పీకర్ ఫస్ట్ వాళ్ళు ఇద్దరి మీద చర్యలు తీసుకున్నాను అనుకో, తాత్కాలిక ఉపశమనం కదా. ఓకే, అంత ఈజీ కాదు, ఫస్ట్ థింగ్ జరగదు కూడా. ఇప్పుడు తీసుకుంటే సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహారం సుప్రీంకోర్టు మేము చూస్తున్నాం చిన్నప్పటి నుంచి.
అన్నీ ఇప్పుడు 3 నెలల లోపు ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో నోటీసులు అయితే సర్వ్ చేసిరు. లేదు మేము చేరలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని అంటారు. బీఆర్ఎస్లో ఏరి చాపేసి కూర్చోబెడతారు వెనక అసలు. కానీ 10 మంది ఎమ్మెల్యేలకు భయం లేదంటారు కొంచెమన్నా? ఎవడికి భయం? అంటే మా పదవి కంప్లీట్గా అంటే వారి కాదు బా, వాళ్ళకు ఇన్నర్లో ఒక ఆత్మ ఇది ఉండదా, ఇన్నర్ సాటిస్ఫాక్షన్. అరే మేము కాంగ్రెస్లో ఉన్నాం కదా, బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నాం కదా అని వాళ్ళకి అనిపించదా? ఆయనే ఉంటే తెల్లచేరు ఎందుకని, వాళ్ళకి అవన్నీ ఉంటే ఇలా ఎందుకు పార్టీ ఎందుకు మారుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సాధించారు? ఏం సాధించారు అనేదే ప్రశ్నకి ప్రశ్నే. పార్టీ మారిన తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే విదేశాలకు ఇంతవరకు రాలా. దాను అంటే ఓట్లేసి గెలిపించుకున్న పాపానికి వాళ్ళు అనుభవించాలి కాన్స్టిట్యున్సీలా. అనుభవించండి. ఇట్లాంటి సమాధానం ఇంకేం లేదు. ఏం చేయగలవు? ప్రజలకి ఏమైనా రీకాల్ సిస్టమ్ ఉందా? అదే కాంగ్రెస్లో నాకు మంత్రి పదవి వచ్చేదాకా నేను రాను. ఈ సమయం నటరాజన్ గారు విపరీతమైన చాడీలు చెప్పేస్తున్నారు అందరి మీద, నా వల్ల కాదు, దూరంగా ఉంటే పని చేయట్లేదని ఒకే ఒక 0 మార్కేసి కూర్చోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది. ఎప్పుడు ఒకలాగానే ఉంటాయని ఎందుకన్నా మార్పులు ఎందుకు ఉండవు రాజకీయాల్లో. కానీ